పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ అయినటువంటి ఆస్ట్రో షమ్హిష్ట ఆవిడ చేసినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ పోస్ట్ సారాంశం ఏంటనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆస్ట్రో షర్మిష్ట ఈవిడ పెట్టినటువంటి పోస్ట్ ఏంటంటే, గెట్ రెడీ పాకిస్తాన్, అవర్ మెన్ ఆర్ కమింగ్, POK can be taken back by 2025 or 2027. Predicted this in June 2024 when there were no such terror attack or war-like situation. Within May and India will strike hard on Pakistan. In 2027, India may take back the chicken neck of Bangladesh. Save this అంటూ ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఆస్ట్రో షర్మిష్ట ప్రముఖ ఆస్ట్రాలజర్ ఈవిడ పెట్టినటువంటి ఈ పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే 2024 జూన్లోనే ఆవిడ POKని భారత్ 2025లో కానీ 2027లో కానీ హస్తగతం చేసుకుంటుంది. అందులో భాగంగానే ఈ ఉగ్రదాడి అంటూ కూడా నేను గతంలోనే దీని గురించి జోష్యం చెప్పాను అన్నట్లుగా ఈవిడ పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పోస్ట్ సారాంశాన్ని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్డమణి గారు. వారితో మాట్లాడుతాం. దుర్గా నమస్తే. నమస్తే అండి. ఆస్ట్రో షర్మిష్ట ఈవిడ ప్రముఖ ఆస్ట్రాలజర్గా అందరికీ సుపరిచితురాలే. ఆవిడ చెప్పినటువంటి జోష్యం చాలా సందర్భాల్లో కూడా ఫలించింది. ఈ నేపథ్యంలోనే 2024 జూన్లో ఆవిడ POK ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ హస్తగతం చేసుకోబోతుంది 2025లో కానీ 2027లో కానీ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఆవిడ జత చేస్తూ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి మేడం? అంటే మనం అనుకుంటాం కదా, అసలు ఆస్ట్రాలజీ నమ్మాలా వద్దా, అసలు జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రమా కాదా? అంటే నమ్మకం వేరు, శాస్త్రం వేరు. నమ్మకాలు ఉంటాయి మనకి, కానీ జ్యోతిష్యాన్ని మీరు ఒక శాస్త్రంగా తీసుకున్నా, నమ్మకంగా తీసుకున్నా ఖచ్చితంగా ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ విషయంలో మాత్రం నేను అంటే దీనికేం కాంట్రడిక్షన్ లేదు నాకు. అంటే నవగ్రహాలు అనేది ఉన్నాయి, ఆ నవగ్రహాలు స్థితిగతులు మారడం అనేది ఉంది, ఆ స్థితిగతులు మారేదాన్ని బట్టి ప్రభావం చూపిస్తుంది అంటూ కొంతమంది జ్యోతిష్యులు ఇప్పుడు గ్రహణాలు రావట్లేదా? గ్రహణాల కోసం పెద్ద పెద్ద దేశాల నుంచి వచ్చి గ్రహణాలు వాచ్ చేయరా? ప్రతి ఒక్కటి ఉంటాయండి. మనం అనుకుంటాం, మనం గ్రహాల మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం అనేది ఖచ్చితంగా మనుషుల మీద పడుతుంది, వాతావరణం మీద పడుతుంది. సో ఈవిడ ఎవరైతే శర్మిష్ట ఉన్నారో, ఆస్ట్రో శర్మిష్ట అంటే ఆవిడ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు అయి ఉంటారు, బాంబే అనుకుంటా ఆవిడ. సో ఆవిడ ఏం చెప్పారంటే, ఆవిడ 2024లోనే చెప్పారు, జూన్ 2024లో షీ ప్రెడిక్టెడ్ దట్ 2025 మేలో కానీ లేదు 27 నాటికి ఖచ్చితంగా మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మనం సొంతం చేసుకుంటాం. POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఖచ్చితంగా మనం ఆక్యుపై చేస్తాం అని అన్నారు ఆవిడ. అంటే ఇది జూన్ 2024లో చెప్పారు. అప్పటికేవి యుద్ధ వాతావరణం లేదు, అటాక్స్ లేవు, ఏవీ లేవు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. చాలా మంది జ్యోతిష నిపుణులు కూడా ఈ ఏడాది మొదట్లో అంటే ఉగాది పర్వదినాన్ని రోజు పంచాంగం చెప్తూ ఈ సంవత్సరం యుద్ధ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉందని, అలాగే ప్రకృతి వైపరీత్యాలు కూడా తప్పవు అన్నట్లుగా చాలా మంది వారిదైన శైలిలో విశ్లేషణ చేశారు. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందో వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా మీరు చూసుకుంటే కనుకైతే పంచాంగాలు మీరు ఏది పరిశీలించినా, లేదా చాలా మంది జ్యోతిష శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ సంవత్సరం మనకి యుద్ధ వాతావరణం ఖచ్చితంగా నెలకొంటుంది, సందేహం లేదు. మీరు చెప్పినట్టుగా న్యాచురల్ కెలామిటీస్ చాలా రావచ్చు. ఇలా వాళ్ళు చెప్పిన, అంటే మీరు అనుకుంటారు ప్రెడిక్షన్ ఎట్లా చేస్తారని. నేను స్వయంగా చూస్తానండి. మా మావయ్యలు కావచ్చు, మా ఇళ్లలో పెద్దవాళ్ళందరూ ఇట్లా వేళ్ల మీద వాళ్ళు ప్రతిదీ గుణించి వాళ్ళు ఒక జాతకాన్ని రాయడానికి, మా పెద్దనాన్నగారు కావచ్చు, మా మావయ్యలు కావచ్చు, రాత్రంతా కూర్చుని చేతి మీద గణాంకం కట్టి వాళ్ళు పొద్దున్నకి ఒక జాతకం రాస్తారు. అసలు ఎంత అక్యురేట్ గా ఉంటుందంటే, మీకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని ముహూర్తాల్లో పుట్టినప్పుడు పిల్లలు వాళ్ళు అంటే ఆ టైం అనేది వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ దానికి వస్తారో అర్థం కాదనమాట మనకి. అంటే వాళ్ళు ముందుండే సైన్కి వస్తారా లేదా నెక్స్ట్ దానికి వస్తారా అన్నప్పుడు
మీరు చేత్తో గణాంకం కడితేనే అది ఖచ్చితంగా వాళ్ళు ఈ లాస్ట్ ఏదైతే ఉంటుందో ఒక మీరు ఇప్పుడు సింహం అనుకోండి, సింహంలో మొత్తం మనకి ఎన్ని పాదాలు ఉంటాయి, లాస్ట్ దానికి ఆ 4వ పాదానికి వస్తారా లేదు నెక్స్ట్ దానికి వెళ్తారా వీళ్ళు అనేది మీకు కంప్యూటర్లో సరిగా రాదు, ఖచ్చితంగా రాదు. కాబట్టి మీరు అనుకోవచ్చు ఇది ఒక శాస్త్రమా, జ్యోతిష్యం ఏంటి, ఎవడు నమ్ముతాడని. ఇలా మాట్లాడిన వాళ్ళే దొంగతనంగానైనా చెప్పించుకుంటారు. మీకు తెలుసా, మేము నమ్మమండి, కానీ మా ఆవిడకి నమ్మకం ఎక్కువ, మా ఆవిడ చూసుకుంటుంది అవన్నీ. ఓకే, ఆవిడ చెప్పినటువంటి ప్రిడిక్షన్ నిజమైనటువంటి అవకాశం ఉందంటారా? నిజంగా 2025 సంవత్సరంలో కానీ 2027 సంవత్సరంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో పిఓకేని భారత్ హస్తగతం చేసుకొని తీరుతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తీసుకుంటుందండి. అంటే లాస్ట్ లో పుల్వామా ఘటన జరిగిన తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ అయితే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈసారి ఇప్పుడు పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది, దీనికి ప్రతీకారంగా భారత్ ఎట్టి పరిస్థితుల్లో పిఓకేని హస్తగతం చేసుకోబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తుందండి. మెరుపు దాడులు అయితే జరుగుతాయి మీకు. సర్జికల్ స్ట్రైక్సా, మెరుపు దాడులా, లేకపోతే ఏ రకంగా చేస్తారు, అసలు మోదీ అమిత్ షా ప్లాన్ ఏంటి ఇంకా మనకి తెలియదు, కానీ ఊహించని రీతిలో ఉంటుంది. పాకిస్తాన్ బింకాలకు పోతోంది, బీరాలు పలుకుతోంది, మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తోంది, కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు పనికిరారని. వాళ్ళు సింధు జలాలు ఎప్పుడైతే ఆపేస్తామన్నామో, ఎవరు మాట్లాడుతున్నారు, ఒక ఆయన మాట్లాడాడు కదా, మీరు రక్తం ఏర్లై పారుతుంది, మోదీని మేము చంపేస్తాము అంటే సింధు జలాలను గనక పాకిస్తాన్ కి ప్రవహించకుండా మీరు ఆపేస్తే మేము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి శ్వాస ఆపేస్తాం అంటూ ఆయన మాట్లాడుతుంది. అదే సయ్యద్ అఫీఫ్ కదా, ఆ శ్వాస ఆపేస్తాట ఆయన చెప్తున్నాడు. ముందు నీ శ్వాస ఉంటుందో లేదో చూసుకోమని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పటం వేరు, చేయటం వేరు. తర్వాత ఇక్కడ ఆవిడ ఇంకొకటి చెప్పారు చూసారా, మే టేక్ బ్యాక్ ది చికెన్ నెక్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ మధ్యన ఈ చికెన్ నెక్ మీదే చాలా నడుస్తుంది. సో మేము దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాము. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, లేకపోతే ఈ చికెన్ నెక్ ఆఫ్ బంగ్లాదేశ్ కావచ్చు, ఈ రెండు మన పరం అవుతాయండి ఖచ్చితంగా. అందులో ఇప్పుడు మోదీ గారు అయితే ఇవాళ ఈ అంశం మీద ఏదైతే పెహల్గావ్ జరిగిందో దీని మీద ఎవ్వరూ కూడా దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. అంటే ఇది అందరినీ కూడా మనసుల్ని కలిసివేసిన అంశం కాబట్టి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు, అంటే భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు దీని మీద దృష్టి పెట్టారు, బాధపడుతున్నారు. కాబట్టి ఇది మనందరికీ కూడా ఒక ఏమనాలి, అంటే దీని మీద మీరు కక్ష తీర్చుకోండి, దీన్ని ఇలా వదలొద్దు అనేది ప్రతి వాళ్ళ మాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా. అందుకని ఇప్పుడు భారతీయులు మీరు ఇంక ఏమీ అవసరం లేదు ఇప్పుడు ఎవరికి కూడా, వాళ్ళకి కావాల్సింది ప్రతీకారం. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి, అసలు ఈ ఉగ్రదాడి తర్వాత కనుక చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో పాటుగా పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేటువంటి ఎంతో మంది అధికారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాకిస్తాన్ ని వదిలి వారు ఇతర దేశాలకి వెళ్తున్నారు, ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే భారత ప్రభుత్వానికి, భారత రక్షణ శాఖకి, భారత సైనిక శాఖకి భయపడ్డారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే భయపడ్డారు కాబట్టి వారు బంకర్లో దాక్కున్నారు కొన్ని రోజులు, వారి ప్రాణాలను కాపాడుకునేందుకు. తర్వాత ఇప్పుడు అసలు అక్కడ కూడా సేఫ్ కాదు అని భావించి వారు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి అయితే భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకొని తీరుతుంది. ఈవిడ ప్రెడిక్షన్ కూడా నిజం అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలా మంది విశ్లేషణ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.